హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు మంచి సమ్మర్ కూలర్ డ్రింక్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి నేను గోంద్ కతీరా అనేది ఒక ఐటెం యూస్ చేసుకున్నా. ఇదేంటి అని అంటే, మనకి సమ్మర్లో బాగా వేడి చేస్తుంది కదా, అలాంటప్పుడు ఇది మనం తీసుకుంటే మనకి బాడీ అనేది చాలా కూల్ చేస్తుంది. ఇది సమ్మర్లోనే తీసుకోవాలి. సో ఇదేంటంటే గోంద్ కతీరా అని అంటారు. గోంద్ అనేది ఒకటి ఉంటుంది, అది వింటర్కి యూస్ చేస్తాం. ఇదేంటంటే ఇప్పుడు ఒక 3 పీసెస్ కానీ అట్లా తీసుకొని, ఇప్పుడు నేను చూపించిన బౌల్లోనూ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఆర్ 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసేసి, అదేమి మనం ఓవర్ నైట్ అయినా సోక్ చేయాలి, లేకపోతే 4 గంటలు సోక్ చేసేస్తే ఆ తర్వాత చూస్తే మనకి ఇట్లాగా మిక్స్చర్ రెడీ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఇది మెయిన్ ఆయుర్వేద డిషెస్ అట్లాట్లో యూస్ చేస్తారు. ఆ తర్వాత మనం షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సినవి రోజ్ సిరప్, సబ్జా సీడ్స్ నానబెట్టేసి ఉంచాలి. ఆ తర్వాత ఈ గోంద్ కతీరా కూడా మనం ఇది పాలతోనైనా చేసుకోవచ్చు, వాటర్ వేసుకొని షుగర్ అట్లా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ గోంద్ కతీరాకి టేస్ట్ అనేది ఏమీ ఉండదు, సో మనం ఎందులో ఎలా మిక్స్ చేసుకున్నా పర్వాలేదు. నేనేంటి అని అంటే రోజ్ సిరప్ తీసుకొని అందులో పాలు వేసుకొని, ఆ తర్వాత అందులో నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసేసాను. ఆ తర్వాత గోంద్ అనేది ఒక 2 టీ స్పూన్స్ అట్లాగా తీసుకున్నాను. తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమని. మీకు కావాలంటే ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా మనం వేసుకోవచ్చు. ఇట్లా పాలు కాకపోయినా మనం వాటర్ వేసుకొని లెమన్ జ్యూస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. డిఫరెంట్ రెసిపీస్ దీంతో మనం తయారు చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకు బాడీ అనేది కూల్ చేస్తుంది. సో సబ్జా గింజలను గోంద్ కతీరా 2 యూస్ చేయడం వల్ల మనకి మంచి సమ్మర్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.